ఇప్పుడు మీరు లైఫ్‌లో ఇప్పుడు ఒక డైరెక్టర్ మీ దగ్గరకొచ్చి, "నీకు మంచి క్యారెక్టర్ ఒకటిస్తాను. నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తావా?" అంటే ఇస్తాను. మీరు ఇస్తాను. డెఫినైట్‌లీ. డెఫినెట్‌లీ ఇస్తాను. అదేదో ముందే ఇవ్వచ్చు గదా! ఆ సీరియల్‌లో అప్పుడు ఇస్తే నాకు ఈ తెలీదు. రోజుల్లో ఇండస్ట్రీ ఈరోజు కొత్త కదా అప్పుడు. ఓకే. ఇండస్ట్రీ కొత్త కదా! హ్మ్. ఇస్తానండి. ఇప్పుడు అప్పుడు అడిగితేనేమో నేనివ్వను. నేను ఒక అమ్మాయిగా అయ్యుండి, ఇప్పుడు మీరు ఒక మీ లవర్‌కే ఇవ్వంది. ఫిజికల్ ఇప్పుడు అయితేనంటే మా అత్తాళ్ళు వద్దనేసారు కదా! ఓకే. సో, అందుకని అవ్వలేదు. ఫిజికల్ అవ్వలేదు. అంటే ఎవరైనా ఫిజికల్‌గా కలిసేటప్పుడు అత్తయ్య వాళ్ళకి, మామయ్య వాళ్ళకి చెప్పి అవుతారా? నేను చెప్పా. మా అత్త నా బెస్టీ. ఎంత మాత్రం బెస్ట్ అయినా గాని నేను నా చెప్తారా? బెస్ట్ ఫ్రెండ్స్‌కి అన్నీ షేర్ చేసుకుంటా అండి. ఏమున్నా నేను ఏ అబ్బాయితో మాట్లాడినా షేర్ చేస్తా. ఏ అబ్బాయితో చాటింగ్ చేసిన వాళ్ళకి షేర్ చేస్తా. మొత్తం, మొత్తం, మొత్తం కలిపేస్తాం. మొత్తం ఒక అబ్బాయితో మాట్లాడానంటే నాతోనే కాదు నా ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడాలి అబ్బాయి. ఓకే. సో, అట్లా ఉంటది నా రిలేషన్. ఓకే. ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది ఒక ఆపర్చునిటీ ఉంది. అవును. అందులో మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా? ఖచ్చితంగా కళ్ళు మూసుకొని ఎళ్తా. అదే ఏం చేస్తారు వెళ్లి? ఇప్పుడు 'పింకీ' ఎళ్లారు అవును. అంతకుముందు సీజన్‌లో. ఇప్పుడు అవును. తను అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు. యాహ్! ఇప్పుడు మీరెళ్తానంటున్నారు. ఇప్పుడు మీకెళ్తే పింకీ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంది. కమ్యూనిటీకి మంచి పేరు తెచ్చింది. చాలా ఇప్పుడు మూవీస్ చేస్తుంది. ఏదో మూవీస్‌లో హీరోయిన్‌గా చేస్తుందని అప్డేట్ ఇస్తుంది తను సోషల్ మీడియాలో. సో, అటువంటి ఆపర్చునిటీ నాకు కూడా వస్తే మీ నుంచి మంచిగా హ్యాపీగా వెళ్ళి నేను కూడా నాలాంటి ట్రాన్స్‌జెండర్స్‌కి, కమ్యూనిటీకి మంచి రెస్పెక్ట్‌తో నాలాంటి ఒక ఇద్దరు ముగ్గురు ఒక 5 మెంబర్స్ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా చాలు. ఒక మంచి పేరు రావాలి. మంచిగా ఉండాలి. మంచి సక్సెస్ అయ్యి కప్పు కొట్టుకొని వస్తా ఈసారి. వస్తే ఆపర్చునిటీ వస్తాయి మీ వల్ల. ఓకే. డెఫినెట్‌గా ఈ వీడియో గనక 'బిగ్ బాస్' టీమ్ చూస్తే శశిరేఖని తప్పకుండా తీసుకోండి. థాంక్ యూ అండి. కొంచెం సపోర్ట్ తీసుకోకపోతే మాది చేయండి. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కాదండి. ఇందులో కొంచెం మళ్ళా చెప్తే సపోర్ట్ చేయండి కమ్యూనిటీకి. నాకు ట్రాన్స్‌జెండర్స్ తరపున నన్ను 'బిగ్ బాస్‌లోకి' తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఓకే. పాదాభివందనాలకి శతకోటి నమస్కారాలు. మీ బెస్ట్ కొంచెం ఫ్రెండ్ సపోర్ట్ ఎవరండి? నా బెస్ట్ ఫ్రెండ్ చందన, అంజలి. ఒక ప్రాంక్ కాల్ చేద్దాం మీ బెస్ట్ ఫ్రెండ్‌కి చందనకి. ఓకే. కాల్ చేసి ఇలా ఒక అబ్బాయి వచ్చాడు. డైరెక్ట్ పెళ్లి చేసుకుందాం అంటున్నాడు అనేసి కాల్ చేద్దాం. కాల్ చేయండి చందనకి. సో, నా ఫ్రెండ్‌కి నాకు చిన్న ఇష్యూ అయ్యింది. కాల్ చేసా లిఫ్ట్ చేయదేమో నాకు తెలిసి. హలో. 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 శశి చెప్పు. ఏం చేస్తున్నావు మమ్మీ? నేనే అది ఇక్కడ సామాన్లు తీసుకుంటున్నానే. అవునా? ఏమైంది? ఏం లేదు. ఒక అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఏం చేయాలి? చేసుకో. చేసుకోలా? ఆ? చేసుకోవాలా? చేసుకో. ఏమైంది? చూస్తే రౌడీ. వాడు చూస్తే రౌడీ లెక్కున్నాడే. ఇష్టం. నా ఇష్టమా? నీ సజెషన్ ఏం లేదా? ఏమీ లేదు. ఆ? ఎవరిష్టం వాళ్ళది నాన్న. సరే మమ్మీ, థ్యాంక్ యూ. ఆ, అదేంటి మీ తను బెస్టీ నా అన్నారు? కోపంలో ఉంది. తను మాట్లాడతలేదు. ఎందుకు? ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ అన్నాక కొంచెం ఇష్యూస్ అవుతాయి కదా. అంటే మీరు మిస్ ఇండియా అయ్యారనా? కాదు. సో, తను పర్సనల్‌గా ఏం తీసుకున్నదో నాకైతే తెలీదు. సో, ఆ అమ్మాయి ఇష్టం. ఎవరిష్టం వాళ్ళకుంటది కదా. సో, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ ఇంటర్ కంప్లీట్, నీట్ అని ఇలా అనుకోవచ్చు. ఓకే. మరి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కదా ప్రెజెంట్. ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చారు. రేవంత్ రెడ్డి సార్ ఇచ్చారు. ఆంధ్రాకి ఏం లేవు కదా. ఇప్పుడు నేను ఇక్కడే హైదరాబాద్‌లో స్టే చేస్తున్నా. ఇప్పుడు ఏమైనా జాబ్ ఇవ్వాలని మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాలా? చాలా కష్టమైద్ది కదా. నా గోల్ అన్నీ హైదరాబాద్‌లోనే బతుకున్నా. నా గోల్స్ అన్నీ ఇక్కడ హైదరాబాద్‌లో ఇండస్ట్రీ ఉంది. ఒక యాక్టర్ అవ్వాలి. ఒక ఆర్టిస్ట్ అవ్వాలి. సో, హ్యాపీ. ఓకే. ఆ లైఫ్‌ని లీడ్ చేస్తే చాలా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మీరున్న సిట్యుయేషన్‌లో ట్రాన్స్‌జెండర్స్ చాలా మంది బెగ్గింగ్స్‌కి వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా బెగ్గింగ్స్‌కి వెళ్ళడము అలాంటివి చేశారా? నేను గ్రూప్‌గా వెళ్ళాము. నా ఫ్రెండ్స్ అంజలి, చందన, నేను, మా మమ్మీ ఆళ్ళని, ఈళ్ళని ఫ్రెండ్స్ వెళ్ళాము. సో, గ్రూప్‌గా వెళ్ళాము. సింగిల్‌గా ఎప్పుడు వెళ్ళలేదు. మీరు హౌస్ ఓపెనింగ్ అప్పుడు లేకపోతే మ్యారేజెస్ అప్పుడు వెళ్లి దౌర్జన్యం చేస్తారు ఎందుకు? ఒకరి దగ్గర అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా ఎంత ఇచ్చారో అంత తీసుకోకుండా వాళ్ళు మాకింతే కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని అంత ఎంజాయ్‌మెంట్ మూడ్ మొత్తం ఎందుకు స్పాయిల్ చేసేసి వస్తారు మీరు?
షాప్ ఓపెనింగ్స్ కావచ్చు, ప్రతి చోట. మీరంత టఫ్ గా క్వశ్చన్ అడిగితే నేను ఏం సమాధానం అది నిజమే ఇవ్వలేను. కదా ప్రెజెంట్. అది నిజమే అంటే నేను రేర్ అండి. నేను అంటే ఓపెనింగ్స్ నేను మిమ్మల్ని అనట్లేదు, ఓకే మీ కమ్యూనిటీకి కమ్యూనిటీ చెప్తున్నారు. మాట్లాడుతున్నా. సో నేను ఇప్పుడు వచ్చి వెళ్ళలేదు. ఎప్పుడో 1 time 2 time లాస్ట్ ఇయరే, లాస్ట్ మంత్స్ కాదు, డేస్ కూడా సమ్ డేస్ కూడా కట్టలేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళాను. సో 1 day 2 day వెళ్ళాను అంతే. నేను వాళ్ళందరూ కమ్యూనిటీ వాళ్ళందరూ వెళ్ళాడైతే జస్ట్ నేను వెనక నిల్చునేదాన్ని, అలా చేతులు కట్టుకొని చూసేదాన్ని, ఎట్లా చేస్తున్నారు వీళ్ళు, ఎట్లా వాళ్ళు ఎట్లా డబ్బులు ఇస్తారా అని చూసేదాన్ని. నేను అనేది సో అది అట్లా కాదు. సో అట్లా డిమాండింగ్ దౌర్జన్యం ఎందుకు, డిమాండింగ్ దౌర్జన్యాలు ఎందుకు అంటే అనేసి అంటున్నాను నేను. అది నాకు తెలియదు. అంటే చేసేది మీ కమ్యూనిటీ వాళ్ళే కదా. అంటే మీ Community కమ్యూనిటీ వాళ్ళంటే- వాళ్ళంటే ఒక యూనిటీ అనేది ఉంటది కదా మీ అందరికి. ఉంటదండి. నేను అంత రేర్ కాదు వాళ్ళతో. అంటే కమ్యూనిటీ వాళ్ళతో ఉంటాను, చేస్తాను, ఫ్రెండ్స్ ఉన్నారు, డైలీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, డైలీ నా రూమ్ కి వస్తాను, అన్ని చేస్తాను. కానీ ఇక్కడ ఓపెనింగ్స్ గురించి నాకు అంత తెలియదు. ఓకే, ఇప్పుడు మిస్ ఇండియా అయ్యారు, వాట్ నెక్స్ట్? అంటే Next దీనికి ఆ? మించి ఇంకేమైనా ఉందా? నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఉందంట, అక్టోబర్ లో ఇంటర్నేషనల్ ఢిల్లీలో ఉందని చెప్పారు. సో అది అయిపోగలే ఇంకా నెక్స్ట్ మంత్ ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా ఏమో ప్రోగ్రామ్స్ ఈవెంట్ల మోడలింగ్ ఉందని చెప్పారు నెక్స్ట్ Okay. మంత్. సో ఆ నెక్స్ట్ మంత్ అక్టోబర్ లో ఇంటర్నేషనల్ ఉంది. సో అప్పుడు దాకా ఏమైనా కాస్టింగ్ కాల్స్ దొరికితే కాల్ చేసి రిక్వెస్ట్ చేసి ప్రెజెంట్ సాయితా. మీరు ప్రజెంట్ రేవంత్ అన్న ట్రాన్స్జెండర్స్ కి ఒక ట్రాఫిక్ పోలీస్ అది ఇచ్చారు అవును. కదా, అది మీరు ట్రై చేసుకోవడానికి లేదా? ట్రై చేసుకోవాలి అనుకున్నా, నేను చేసుకోను. ఎందుకని? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు సినీ ఫీల్డ్ లో చేయాలని ఉంది. నేను ట్రాఫిక్ జాబ్ నాకు నాట్ అది చేసుకుంటూనే ఇందులో ట్రై చేయొచ్చు కదా, ఇప్పుడు ఖాళీగానే ఉంటారు కదా. నాకు ఇష్టం లేదు. ఓకే, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ అనట్లేదు, కొంతమంది సెక్స్ వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో బెగ్గింగ్ వెళ్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సెక్స్ వర్క్ వెళ్ళారా లేకపోతే బెగ్గింగ్ వెళ్ళారా? వెళ్ళలేదు, బెగ్గింగ్ కూడా వెళ్ళలేదు. ఎందుకని? అంటే మీకు ఇన్కమ్ ఎలాగా, మరి ఏం జాబ్ చేస్తలేరు కదా, ఐ మీన్ యాక్టింగ్ కూడా, ఐ మీన్ షూట్స్ కూడా వెళ్ళట్లేదు అంటే మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది మరి? రేర్ షూట్స్ కి వెళ్తాను. సో అవుట్డోర్ ఏమైనా ఉంటే మా మేడం తో, జబర్దస్త్ లో శ్రీదేవి రామంలో మా మేడం తో షూట్ ఉన్నప్పుడల్లా మేడం తో వెళ్తాను. మొన్నటి దాకా నాకు మనీ చాలకపోతే మా అత్త ఇచ్చేది. ఓకే, మా అత్త నన్ను మంచిగా చూసుకునేది. సో నా ఫ్రెండ్స్ ఉన్నారు, సో నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు చేయడం, వెళ్ళను అట్లా. మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.